ట్రంప్ హెచ్చరికలు ఇవన్నీ అంటే ఆ క్యూబాలో ఉన్నటువంటి ఎకనామిక్ క్రైసిస్ని ఇంకా పెంచేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. సో అప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి అని అంటారు? క్యూబా అమెరికా దిగ్బంధనాన్ని గడిచినటువంటి 70 సంవత్సరాలుగా, ముఖ్యంగా 60 సంవత్సరాలుగా ఆర్థిక దిగ్బంధనాన్ని, అన్ని రకాల దిగ్బంధనాన్ని క్యూబా అనుభవిస్తూ ఉంది. 1990 వరకు సోవియట్ యూనియన్ ఆదుకున్నది. ఆ తరువాత వెనిజులా కావచ్చు, లేదా ఇతర లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు, చైనా కావచ్చు, ఆ రష్యా కూడా కావచ్చు, దానికి అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి. అందువలన కష్టాలు ఎట్లా ఉంటాయో, అసలు ఏమీ లేనప్పుడు ఏ విధంగా బతకాలో క్యూబన్లు గడిచినటువంటి 3.5 దశాబ్దాల్లో బాగా నేర్చుకున్నారు. ఎందుకంటే పెట్రోల్ లేని దశలో వాళ్ళు మొత్తం యంత్రాలన్నింటినీ కూడా పక్కన పడేసి గుర్రపు నాగాళ్లతోటి దున్నినటువంటిది వ్యవసాయం చేసుకున్నారు వాళ్ళు ఒక 20 సంవత్సరాల క్రితం. అందువలన వాళ్ళకి అవన్నీ అలవాటు పడిపోయి చావో రేవో అమెరికాకి లొంగటమా లేకపోతే ప్రాణాలు అర్పించడం అనేటువంటి దానిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా క్యూబాకి మిగిలినటువంటి దేశాలు సహాయం అందిస్తాయనేటువంటిది నిజంగా ఆసక్తి కలిగించేటువంటి అంశమే. అయితే క్యూబాని ఆ విధంగా వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఎట్లా చేస్తారు ఏమిటనేటువంటిది రాబోయే కొద్ది రోజుల్లో మనకి స్పష్టం అవుతుంది. ఇప్పుడు క్యూబా ప్రెసిడెంట్ గురించి కూడా ఒక రూమర్ స్ప్రెడ్ అవుతా ఉంది. మార్కో రూబియోను క్యూబా ప్రెసిడెంట్గా నియమిస్తారు అన్నటువంటి ఈ రూమర్స్ ఎంతవరకు వాస్తవం? మరి ఇది ట్రంప్ పొలిటికల్ అలయన్స్ని ఎలా స్ట్రెంగ్తన్ చేస్తుందంటారు? ఇప్పుడు కెనడా 51 స్టేట్ గా మారిపోవాలని చెప్పాడు కదా ఇదే ట్రంప్. అంటే మిత్ర దేశాలుగా ఉన్నటువంటి వాటిని అదే పరిస్థితి, శత్రు దేశాలు అనుకుంటున్నటువంటి వాళ్ళ పట్ల కూడా అదే పరిస్థితి. పోనీ మిత్ర దేశాలుగా ఉన్నటువంటి ఇతర నాటో కూటమి దేశాల మీద ఏమన్నా పన్నులు వేయకుండా తగ్గాడా? తగ్గలేదు. అందుకని ఇది ఒక వెనుజులానే, అది సోషలిస్ట్ దేశం, మనకేం పర్లేదులే అని అనుకునేట్లయితే మొత్తం అన్ని దేశాలకి చుట్టుకుంటాడు. దాన్ని ప్రతిఘటించకపోతే ఇప్పుడు గ్రీన్లాండ్ మీద మళ్ళీ ఎందుకు రంగంలోకి తీసుకొచ్చాడు? ఇస్తారా, చేస్తారా? మేము ఆక్రమించుకోకపోతే చైనా రష్యా వాళ్ళు ఆక్రమించుకుంటారని చెప్పేసి చెప్తున్నాడు. ఎంత పచ్చి అబద్ధాలు చెప్తాడండి. కనీసం అసలు అటువంటి మూవ్ ఆ దేశాలకు కానీ ఏమైనా ఉన్నదా? వచ్చి అక్కడికి వచ్చి ఆక్రమించుకొని, చైనా కానీ రష్యా కానీ వచ్చి గ్రీన్లాండ్ లో ఆక్రమించుకొని వాళ్ళు ఎవరి మీద దాడి చేయడానికి లేదా ఎవరి మీద ఏం చేయడానికి చేస్తారు? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచాధిపత్యానికి చేస్తున్నటువంటి కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇట్లా రకరకాలు ఇప్పుడు మనం చూసాం. మన దేశంలో కూడా గాల్వన్ లోయ ఉదంతాల సందర్భంగా అదిగదిగో చైనా వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇన్ని లక్షల మంది సైన్యాన్ని మూవ్ చేశారు, మీరు జాగ్రత్త పడకపోతే అని చెప్పేసి మనకి తప్పుడు సమాచారం ఇచ్చి మన మిలిటరీని మొత్తం కొండలెక్కించింది అమెరికా. ఆ తర్వాత మన వాళ్ళు చూసాం, కొండలు దిగి వస్తే పరుగు పోతున్నామని అక్కడ ఉండలేక ఎన్ని ఇబ్బందులు పడి ఎంత మనకి ఆర్థికంగా ఎంత నష్టం కలిగించిందో అమెరికా మనందరికీ తెలుసు. అయితే మన మీడియా కానీ లేకపోతే మన దేశంలో ఉన్నటువంటి పార్టీలు కానీ దాని గురించి ఎక్కడ చెప్పం. అందుకని అమెరికా ఆడుతున్నటువంటి గేమ్లో మన దేశం కూడా ఒక పార్ట్గా మారాలని చూసింది. కానీ ఈ వాణిజ్య ఒప్పందం ఏదైతే ఉందో ఆ వాణిజ్య ఒప్పందం రూపంలో నరేంద్ర మోడీ గారిని వెనక్కి తగ్గేట్టు చేస్తూ ఉంది అనేది కూడా మనం చెప్పుకోవాలి. అందుకని రకరకాలుగా ఒక్కొక్క దేశం మీద ఒక్కొక్కటి. అందుకనే నరేంద్ర మోడీ గారి మీద లేదా మన భారత్ మీద, వ్యక్తిగతంగా మోడీ గారి మీద కాదు, భారత్ మీద అటు ఒకవైపు నుంచి పాకిస్తాన్ ని రెచ్చగొడతా ఉంది, రెండో వైపు నుంచి బంగ్లాదేశ్ లో చిచ్చు పెడతా ఉంది అనేది మనం చూసాం కదా. అందుకని ప్రతి దేశం లొంగనేటువంటి ప్రతి దేశాన్ని లొంగ తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలని మనం గమనించాలి. అలాగే ఇరాన్ విషయం కూడా కదా, ఇరాన్ ప్రొటెస్టర్స్ కి తాను సహకారం చేస్తాను, హెల్ప్ చేస్తానని చెప్పడము, ఇది ఆయన ఈ రకంగా హెల్ప్ చేస్తానని చెప్పడం అనేది అటు మధ్యప్రాచ్యంలో ఇరాన్ అమెరికా రిలేషన్స్ ని ఎలా ఎస్కలేట్ చేస్తుందంటారు? ఇప్పుడు పశ్చిమాసియా మధ్యప్రాచ్య ప్రాంతంలో కొరకరాని కొయ్యగా అమెరికాకు ఎదురవుతున్నటువంటి దేశం ఒక్క ఇరాన్ మాత్రమే. అది దానిలో అక్కడ చమురు సంపదలు ఉన్నాయి. రాజకీయంగా ఆ ప్రాంత దేశాల్లో అది అమెరికాని వ్యతిరేకిస్తూ ఉంది. రెండోది మిలిటరీ పరంగా కూడా ఒక బలమైనటువంటి శక్తి ఆ ప్రాంతంలో.
అందువల్ల దాన్ని లొంగ తీసుకున్నట్లయితే ఇక పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్యంలో తనకు ఎదురుండదు. ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా రాజకీయ పెత్తనంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా చేజెక్కించుకోవాలనేటువంటిది అమెరికా ఎత్తుగడ. దానికి ఇరాన్ లొంగటం లేదు. అందుకనే నిత్యం ఏదో ఒక సాకుతోటి దాడి చేయడానికి పూనుకుంటా ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే సాకు. ఇరాన్ లో సమస్యలు ఉన్నమాట నిజం, ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్న మాట నిజం. జనం గతంలోనూ ఆందోళన చేశారు, ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. అది వాళ్ళ అంతర్గతమైనటువంటి అంశం. కానీ అసలు ఇరాన్ అలా లీడర్స్ అనుకున్న తనకి ఫోన్ చేసి నెగోషియేషన్స్